చర్మం తేమగా ఉంటే పులిపిర్లను కలిగించే వైరస్లు పెరగడానికి, జీవించి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మాన్ని, ముఖ్యంగా పాదాలను, చేతులను, మెడను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. చెమటతో తడిసిన సాక్సులను, దస్తీలను ప్రతిరోజు మార్చి వాడాలి. వాడబోయే ముందు వీటిని తడి ఆరిపోయేలా ఎండలో బాగా ఆరబెట్టాలి. పులిపిరులను కలిగించే వైరస్లు గాయమైన చర్మం నుంచి శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి కనుక గాయాలు, దెబ్బలు కాకుండా చూసుకోవాలి. కరచాలనం వంటి అలవాట్లు మానుకోవాలి. పులిపిరులు ఏర్పడిన చర్మాన్ని పదే పదే తాకుతూ ఉండకూడదు. పులిపిరి వచ్చిన చోట వాటర్ ప్రూఫ్ స్టిక్కింగ్ టేప్ ని 2-3 పొరలుగా అతికించాలి. 6.5 రోజులు అలాగే ఉంచి టేప్ తొలగించాలి. 12 గంటల పాటు గాలిని తగలనిచ్చి మళ్లీ 6.5 రోజుల పాటు టేపును అతికించాలి. దీంతో వాట్స్ శుష్కించిపోయి ఊడి వచ్చేస్తాయి. టేప్ కారణంగా గాలి చొరబడని వాతావరణం ఏర్పడటం వల్ల వైరస్ నశిస్తుంది. వెల్లుల్లి రేకులను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణం వల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం 2-3 వారాల పాటు చేయాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్య భాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజుల పాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది. పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరిపైన వేసి స్టిక్కింగ్ టేపు అతికించాలి. ఇలా 2 పూటలా 3 వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉత్తరేని మొక్కను, కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతో గాని లేదా మనిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో కాని కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి. కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి. రావి పట్టను కాల్చి మసి చేసి సమంగా కొత్త సున్నం, వెన్న కలిపి పులిపిర్లపైన రాయాలి. లేదా కొత్త సున్నాన్ని తమలపాకు రసంతో సహా కలిపి నూరి పులిపిరులపైన పూయాలి. పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్ ఏ, విటమిన్ సిలను పైపోతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేప నూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ ఏకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగొట్టి గుజ్జుగా చేసి 1-2 నెలల పాటు ప్రతిరోజు పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పులిపిరులు మొండిగా తయారై ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య సలహా మేరకు కాశీ సాది తైలాన్ని పైపూతకు, వాతారి గగ్గులు అనే మందులను లోపలకు నిర్ణీత కాలం పాటు వాడాలి.